రన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. రన్ టీవీ తెలుగు ఛానల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రన్ చేస్తున్న చాట్ విత్ చరణ్ ప్రోగ్రాము ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సమాజంలోని వివిధ రకాలైన ప్రముఖులతోటి ఈ ప్రోగ్రాం రన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన స్టూడియోలో ఒకప్పుడు విద్యా సంస్థలు నడిపిన విద్యావేత్త, అలాగే సినిమా రంగంలో సినిమాలను ప్రొడ్యూస్ చేసిన ఒక ప్రొడ్యూసర్, అలాగే ఎన్నో ప్రాజెక్టులను రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా రన్ చేసిన ఒక వ్యక్తి, ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న గురజాల జగన్మోహన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో ఈరోజు ఆయన వ్యక్తిగత, రాజకీయ, వ్యాపార అన్ని విశేషాలను ఆయన ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మా గురజాల జగన్మోహన్ గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్. సో యాక్చువల్గా అయితే బాగా బబ్లీగా, చబ్బీగా, ఇంకా ఎక్కువగా ఉండేవాళ్ళు, కొంచెం తగ్గినట్టున్నారు. ఏదైనా డైట్ పాటిస్తారా? రాజకీయాల్లోకి వచ్చినాక మనం చేయాల్సిన పనులు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనం తగ్గిపోతాం. అట్లంటారా? ఓకే. యాక్చువల్ రాజకీయాల్లోకి రాకముందు అయితే మీరు ప్యూర్ 100% ప్యూర్ బిజినెస్ మ్యాన్, అన్ని రంగాల్లో బిజినెస్లు చేస్తూ ఉండేవాళ్ళు. రాజకీయాల్లోకి రావాలని ఫస్ట్ సారి మాకు యాక్చువల్గా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఎందుకు మీరు రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటున్నారని. అది మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మా తండ్రి గారి కోరిక, ఓకే, ప్లస్ ఒక ఛాలెంజింగ్. ఈ పార్టీలో నేను ఒక దగ్గర 12-13 సంవత్సరాలు కష్టపడినా. తంబళ్ళపల్లికి వచ్చి తంబళ్ళపల్లిలో కూడా ఆనాటి 2014 తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శంకర్ యాదవ్ని తీసుకొని వచ్చి గెలిపించడంలో కీలకంగా ఆనాడు రాజకీయాల్లో ఉన్నా. తర్వాత 19లో కొన్ని అనివార్య కారణాల వల్ల నేనే రాజకీయాలకు దూరంగా ఉన్నా. బట్ 24 ఇట్స్ అవర్ టైం అన్నట్టు ఆ 24లో కష్టపడ్డాం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు, మా యువ నాయకుడు ప్రోత్సాహంతో చిత్తూరులో అవకాశాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా చిత్తూరు ప్రజలు నన్ను ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఇచ్చింది మా చిత్తూరు ప్రజలు. సో ఆ చిత్తూరు ప్రజలకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. సో నా తండ్రి ఆ కోరిక కోరాడు కాబట్టి ఆ తండ్రికి ఇచ్చిన మాట, ఆ భగవంతుని ఆశీస్సులతో ఈరోజు చిత్తూరు ఎమ్మెల్యేగా కొనసాగుతాను. యాక్చువల్గా మాకున్న ఇన్ఫర్మేషన్ ఏమంటే, మీరు గతంలో రాజకీయ చక్రం తిప్పి తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఎన్నిక చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మీరు ఆ ఎమ్మెల్యేను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లెటర్ అడగడంతో ఆయన ఇయకపోవడంతో నేనే ఎమ్మెల్యే అందరికీ లెటర్లు ఇస్తాను అని చెప్పి ఎమ్మెల్యే కావాలని డిసైడ్ అయినట్టుగా అంటారు. అది కూడా ఒక పార్ట్, కాదనిలేను. అయితే అది నిజమే అంటే నిజమంటే నేను ఎక్కువగా అభిమానించిన వ్యక్తి ఆ రోజు అది ఎందుకో తెలియదు కానీ ఇవ్వకపోవడంతో కొంచెం బాధపడడం జరిగింది. ఆ బాధ, ఆ కసి నాలో, నేను కూడా మీరు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే 10 మందికి ఆ దర్శనం చేసే భాగ్యం కలగాలి అని ఆ భగవంతుని కోరుకున్న ఆ అవకాశం నాకు కలిగింది. ఓకే, ఖచ్చితంగా మాకు రాబోయే కాలంలో రన్ టీవీ తెలుగు మేనేజ్మెంట్ కి ఒక లెటర్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను. ఖచ్చితంగా ఇస్తాను. ఆ భగవంతుని సేవ చేసుకునే భాగ్యం కూడా కలిగింది నాకు. ఓకే, యాక్చువల్గా అయితే మీరు తంబళ్ళపల్లిలో రాజకీయ చక్రం తిప్పారు, తర్వాత చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. కానీ మధ్యలో మదనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనేసి గట్టిగా నిర్ణయించుకున్నట్టు, కానీ లాస్ట్ మూమెంట్ లో మీరు వెనక్కిపోయినట్టు, దానికి కూడా ఒక కారణం చెప్పారు. ఆ కారణం ఏంటో మీరు చెప్పండి. ఎందుకంటే నాకు ఇక్కడ స్థానికంగా ఉన్న రామదాస్ చౌదరి నాకు చాలా అత్యంత సన్నిహితుడు, నాకు బంధువు కూడా అవుతాడు. సో నాకున్న సీడ్ మల్లికార్జున అని ఇంకొక స్నేహితుడు, బంధువు మాదిరి దగ్గర వ్యక్తులు, వాళ్ళిద్దరూ ఒక మాట అడిగారు నన్ను. మాకు వయసు అయిపోతా ఉంది, నేను రాజకీయాల్లో చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేసి నాకు అవకాశం కలగల, ఈసారి జనసేన నుండి మదనపల్లి నాకే ఇస్తారు, నువ్వు దయచేసి మదనపల్లిని మాకు వదిలిపెట్టు అని అడిగారు. నేను రిలేషన్కి, స్నేహానికి మించి ఇంకేది ఆశించను కాబట్టి ఖచ్చితంగా వారు నిలబడి గెలవని అనే ఒక మంచి సదుద్దేశంతో నేను ఇక్కడ నుండి తప్పుకోవడం జరిగింది. రెండోది, ఇక్కడ నాకు ఎందుకు మదనపల్లి అంటే, మా సిస్టర్ని ఇక్కడే ఇచ్చాను, మా తమ్ముడికి కూడా ఇక్కడ నుండి పెళ్లి చేసుకున్నా, ప్లస్ నాకు మీలాంటి ఎందరో స్నేహితులు ఉన్నారు కాబట్టి వారందరి కోరిక
ఒక మంచి వ్యక్తిగా నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది అని వాళ్ళ అభిలాష ఉండింది. సరే, రాజకీయాల్లో నాకు ప్రయత్నం తప్పలేదు కాబట్టి ఒక ప్రయత్నం చేశా. అయితే భగవంతుడు నేను ఎక్కడ పుట్టి పెరిగానో, మా నాన్నగారికి ఏం కోరిక ఉండిందో అదే నెరవేరింది, అక్కడే సేవ చేసే భాగ్యం కలిగించాడు. భాగ్యం కలిగింది. యాక్చువల్ గా దురదృష్టవశాత్తు రామదాస్ చౌదరి గారికి ఇక్కడ టికెట్ రాలేకపోయింది. ఆయన కూడా గతంలో ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇదే మాట చెప్పారు, గురజాల జగన్ నాకు చాలా సహాయం చేశారు, నా మాట మీద ఆయన చిత్తూరుకి వెళ్ళడం జరిగింది అని. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన కూడా సక్సెస్ఫుల్ కావాలని చెప్పి కోరుకున్నాం. 100% మంచి వ్యక్తి, హార్డ్ వర్కర్, హానెస్ట్. సో మనమందరం ఆ భగవంతుని కోరుకుంటాం మంచి రాజకీయ నాయకుడిగా ఇంకా ఎదగాలి అని. మీరు ఫస్ట్ సారి చంద్రబాబు నాయుడు గారితో ఫోన్ లో మాట్లాడడం జరిగింది, అది ఎప్పుడు జరిగింది, ఎవరు మాట్లాడించారు? మల్లికార్జున నాయుడే మా ఆఫీస్లో నుండి కాన్ఫరెన్స్ కాల్ జూమ్ లో అప్పుడు మాట్లాడినప్పుడు పక్కన ఇలా గురజాల జగన్మోహన్ గారు ఉన్నారు సార్ మాట్లాడండి అని ఇస్తే, సో నేను అప్పుడు ఫోన్ లో మాట్లాడడం జరిగింది. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత యాక్చువల్ గా ఫస్ట్ మీరు ఇంట్లో వాళ్ళ సజెషన్ తీసుకోవడం కానీ, వెల్ విషర్స్ సజెషన్ తీసుకోవడం జరిగిందా, లేకపోతే మీ నిర్ణయం తీసుకొని మీ అంతకు మీరే ప్రొసీడ్ అయ్యారా? బేసిక్ గా నేను ఈ పార్టీ పెట్టినప్పుడు పుట్టిన వ్యక్తి. నాకు నందమూరి తారక రామారావు గారంటే విపరీతమైన అభిమానము, ప్రేమ. ఆ తరువాత నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి పెరిగిన వ్యక్తులుగా ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఆయన ఒక రోల్ మోడల్. ఎలాగైతే ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా ఆయన చేసిన కొన్ని రాజకీయ సంస్కరణలు కావచ్చు, ఆర్థికపరమైన సంస్కరణలు కావచ్చు, వాటిని చూస్తూ పెరిగిన వాళ్ళగా ఆయనతో కలిసి పనిచేసే ఒక భాగ్యం కలగడం మా జీవిత అదృష్టం. అంటే ఆయన దగ్గరగా చూడగలుగుతామా అని ఎందరో చూసే పరిస్థితులు. అటువంటిది ఆయనతో పాటు ఆయన కట్టిన అసెంబ్లీకి రానికుండా చేసిన దుర్మార్గపు పార్టీ ఆయనతో పాటు కలిసి మేము పోయే ఒక బాధ్యత, అదృష్టాన్ని మాకు భగవంతుడు కల్పించడం అది ఎన్నటికీ మరువురాని ఒక తీపి జ్ఞాపకార్థం. జగన్ గారు, యాక్చువల్ గా మీరు ఈ రాజకీయ వ్యూహాలే కాకుండా భగవంతుణ్ణి, పూజల్ని, మంత్రాలను, తంత్రాలను కూడా విపరీతంగా నమ్ముతారు అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. అది ఎంతవరకు నిజం? మన భారతదేశమే సనాతన ధర్మం పైన ఆధారపడి ఈ రోజు అంటే మెడికల్ గా చూస్తే మీరు డాక్టర్స్ లేదా అనేక రకాలైన ఆధునీకరణలో ఉన్నాం. కానీ ప్రపంచము అన్నిటికంటే ముందు భారతదేశం అన్ని రకాల కూడా సక్సెస్ఫుల్ దేశం. మీరు చూస్తే 280 అడుగుల గోపురాలు తమిళనాడులో, 350 అడుగుల గోపురాలు కర్ణాటకలో శివుంది. ఇవన్నీ ఈరోజు టెక్నాలజీ వచ్చిన కట్టడానికే ఎంతో ఇబ్బంది పడే మనము ఆనాడు రాతితో ఈ చెవులో నుండి ఈ చెవులోకి చిన్న సూది పెడితే వెళ్తుంది. అంటే ఎంత టెక్నికల్గా వర్క్ చేసి ఉంటే ఆనాడు ఆ శిలా విగ్రహాలు కానీ, దేవస్థానాలు కానీ. సో మన భారతదేశానికి ఒక చరిత్ర ఉంది. అటువంటి భారతదేశంలో పుట్టిన మనం భగవంతుని నమ్మే ఏ పనైనా చేస్తాం. సో నాకు దైవ సంకల్పము, దేవుడన్నా, మనం చేసే ఆ పూజలన్నా నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాక్చువల్గా అయితే మీ జాతకం ప్రకారము మీకు ఎమ్మెల్యే యోగం లేదు అని ఫస్ట్ లో చెప్పడం జరిగింది. కానీ ఆ జాతకాన్ని రివర్స్ చేయించారు మీరు, హోమాలు యాగాలు చేసి అని అంటారు. అది ఎంతవరకు నిజం? అంటే నేను లేదు అని నాకు ఎవరు చెప్పలేదు. కానీ ఈ చిత్తూరు అనే ఒకటి కమ్మవారికి ఇవ్వరు, అక్కడ ప్రయత్నం చేసినా వేస్ట్, అక్కడ బీసీలకి ఇచ్చేసే సీట్ అది, అనవసరంగా ఇతనికి తెలియకపోయి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు అని చాలా మంది మాట్లాడేవారు. సో నాకు ఒక నమ్మకం, 42వ సంవత్సరంలో నేను రాజకీయ పరంగా ఉన్నత స్థానంలో ఉంటాను అని నాకు 25 సంవత్సరాల క్రితమే నాకు ఒక జ్యోతిష్యుడు కానీ, ఒక గురువు లాంటి వ్యక్తి చెప్పడం జరిగింది. సో 25 సంవత్సరాలుగా నేను మా నాన్నగారు చెప్పిన మాటల్ని, నాకున్న అనుభవాన్ని రాజకీయాల్లో చూస్తూ వచ్చిన. ఎక్కడ మనం సక్సెస్ అవ్వాలో అక్కడ పోరాడినా, ఎక్కడ మనకి సక్సెస్ రాదు అన్నారో అప్పుడు న్యూట్రల్గా ఉన్నా. మళ్ళీ నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఎవ్వరి మాట వినకుండా రాజకీయ ఆరంగేటంలో దూసుకెళ్ళిపోయిన ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మించిన సాక్షాత్తు ఈ జిల్లాలో మా రాజకీయ కలియుగ దైవమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడే జన్మించారు. సో మనం కూడా ఇదే జిల్లాలో జన్మించినాం కాబట్టి ఆ భగవంతుని కోరుకునేది ఒక్కటే, ఆయనతో పాటు అసెంబ్లీకి పోవాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నా. మా కలియుగ దైవం, రాజకీయ కలియుగ దైవం నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. సో మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే
జాతకాలు అనేటివి ఈ ఖచ్చితంగా- అదృష్టము అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది. మన భారతదేశంలో నాకు తెలిసి మనిషికి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చేది కూడా ఆ 9 ప్లానెట్స్ని వేసి జాతకంలోనే చెప్తారు, అందుకే ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది అని. నాకు అది నమ్మకం ఉంది. నేను ఖచ్చితంగా నా లైఫ్ పాస్ట్ 40 ఇయర్స్ ఏం జరిగింది అని చెప్పగలిగిన ఒక వ్యక్తి రేపు జరగబోయేది చెప్పేది కూడా నిజమని నమ్మా. ఇప్పుడు అతనికి నాకు పరిచయం లే, కానీ నా జీవితంలో జరిగినవి నా ఒక ఆస్ట్రాలజీలో చూసి చెప్పాడు అంటే జరగబోయేది కూడా, జరిగినవి నాకు తెలిసినప్పుడు జరగబోయేది కూడా నిజమే కదా అనే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ నమ్మకమే నన్ను ఈరోజు ఎమ్మెల్యేగా చిత్తూరుకి చేయగలిగింది. జగన్ గారు, నాకు తెలిసి మీతో నాకు పరిచయం 19 సంవత్సరాల నుంచి ఉంది. ఎప్పుడైతే మా రామ్ ఎస్ 2007. మీ సిస్టర్ తో పెళ్లి అయ్యి నిశ్చితార్థానికి కూడా మేము ఇద్దరు ఒక కార్ లో వచ్చి కలవడం జరిగింది. అప్పుడు మీ పరిస్థితి అప్పుడప్పుడే మీరు real estate లోకి చిన్న వయసు, ఎదుగుతున్న వయసు, స్టార్టింగ్ అన్నమాట. 24 అప్పుడు ఇయర్స్. మీరు రెంటెడ్ హౌస్ లో ఉండేవాళ్ళు. ఈ 19 సంవత్సరాల్లో వ్యాపార పరంగా మీరు ఎంతో బాగా అభివృద్ధి చెందారు, బాగా డబ్బు సంపాదించినారు. ఈ క్రమంలోనే బాగా లావిష్ లైఫ్ కూడా మీరు అనుభవించేవాళ్ళు. డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, పార్టీలు కానీ, ఫారిన్ టూర్లు కానీ, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అయినారు. ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నారా, లేకపోతే అవి కూడా జరుగుతూ ఉన్నాయా? భగవంతుడు చిన్న వయసులోనే వాటన్నిటిని అనుభవించడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వయసు వచ్చినాక ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక అవకాశం. సో లావిష్ లైఫ్ అనేది మన మనస్సాక్షికి, మన మైండ్ సెట్కి ఉంటుందే కానీ ప్రజలకి అది మనం ఇప్పుడు నేనున్నాను ఒక ఎమ్మెల్యే, ఈరోజు ఎక్కడో ఒక ఫంక్షన్ కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్నా ఎవరేం చెప్పరు. చూసే విధానాన్ని బట్టి ఎప్పుడు కూడా ఎదుటివాడి మైండ్ సెట్, ఇప్పుడు వాడు మంచిగా ఆలోచిస్తే మనం మంచిగా కనిపిస్తాం, వాడు బ్యాడ్గా చూస్తే అది బ్యాడ్గానే కనిపిస్తుంది ఏది వేసుకున్నా కూడా. కాబట్టి నేను నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా లైఫ్ని లీడ్ చేసిన వ్యక్తిగా భగవంతుడు నాకు చిన్న వయసులోనే అన్నీ ఇచ్చాడు. మీరు చెప్పినట్టు 20-21 సంవత్సరం నుండి హార్డ్ వర్క్ చేశా. ఈరోజు 44 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో అన్నీ చూసేసా. ఇంకా చూడడానికి ఏముంది భగవంతుడు. సో ఇప్పుడు అవి మిస్ కావట్లేదు అంటారా? అంటే అప్పుడప్పుడు బెంగళూరు వెళ్తే లావిష్గానే మంచి ఇల్లు, మంచి ఆఫీసు, మంచి గెస్ట్ హౌస్, మంచి కార్స్, మంచి లైఫ్ అనుభవిస్తాం. దట్ ఈస్ కాల్డ్ లావిష్ లైఫ్. కానీ అంతకు మించి మిస్ అవ్వడానికి ప్రజలతో ఉన్నప్పుడు ఆ ప్రజలతో చేసే సేవను కూడా నేను లావిష్గానే ఫీల్ అవుతాను. ఇప్పుడు సమాజంలో చిత్తూరు నియోజకవర్గంలోనే చాలా మంది పేదలు కూడా ఉన్నారు. సింగిల్ బెడ్రూమ్లో, ఒక బాత్రూంలో, ఒక ఇంట్లోనే 10 మంది ఉండడము అట్లా. మీరు లావిష్ లైఫ్ అనుభవించేటప్పుడు అట్లాంటి వాళ్ళు మీకు గుర్తొస్తూ ఉంటారా? అందుకే కదా వాళ్ళ కోసం టిట్కో హౌసింగ్లో మా ముఖ్యమంత్రి గారు పేదలకు ఇండ్లు ఇవ్వాలి అని ఆ ఇండ్లు కట్టించాడు. వాటిని కూడా వాళ్ళు పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయలే. మేము అధికారంలోకి వచ్చిన తక్షణం నేను అక్కడ ఉన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుని ఆ ఎండితో మాట్లాడి ఆ హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో రివ్యూలు పెట్టుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎక్కడైనా టిట్కో ఆఫ్టర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు చూస్తే దాన్ని ఎల్లో కలర్ పెయింటింగ్ మార్చి అక్కడ ప్రజలకి ఏమేమి అవసరాలు ఉంటాయి వాటన్నిటిని తీర్చి వాటికి ఇవ్వడం జరిగింది. నేను 3 నెలలు అయింది నేను టిట్కో హౌసింగ్ హ్యాండ్ ఓవర్ చేసి ప్రజలకి. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇంకా కూడా ఎక్కడ పేదరికం లేని ఒక సొసైటీని చూడాలన్నదే కదా. పేద ప్రజలను అయితే మర్చిపోవడం అనేది జరగదు. మా తెలుగుదేశం పార్టీ సింబల్లోనే కూడు, గుడ్డ, నీడ అంటే ఇల్లు, ఈ 3 ఒక మనిషికి అవసరం. ఆ ఒక దీంతోనే ఈ పార్టీ పుట్టింది కాబట్టి మాకు కూడా ఆలోచనలతోనే పెరిగిన వాళ్ళు. సో మేము ఎలా ఉన్నాం అనే దీనికంటే కూడా ప్రజల్ని ఎంతవరకు మనం గ్రో చేయగలిగినాం అనేదే మా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు విధానాలు కూడా. సో ఆ విధానాలు తెలిసిన వ్యక్తిగా ఖచ్చితంగా చిత్తూరు ఇప్పుడు మీరు చూస్తే జీడిపి కొంచెం పెరిగింది, ఇంకా పెరుగుతుంది, ఇంకా అనేక రకాల కంపెనీలు తెస్తున్నాం. ప్రజలు ఇచ్చిన అవకాశంలో అభివృద్ధి చేయడానికి అన్ని రోడ్స్ వైడనింగ్ చేస్తున్నా. ఎన్ఆర్ఐస్ను కూడా ఆహ్వానిస్తున్నా చిత్తూరుకి రమ్మిని. ఖచ్చితంగా ఒక చిత్తూరు ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు వల్ల, తిరుమల వల్ల ఇంత దేశంలో గుర్తింపు వచ్చిందో మా చిత్తూరుకి, అంతే అభివృద్ధిలో కూడా ఈ చిత్తూరు అనే దాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకుపోవడంలో మా ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, వారి తర్వాత వచ్చిన మేము కూడా అదే బాటలో పయనించి మా చిత్తూరుకి ఒక మంచి స్థానం. ఖచ్చితంగా జీడిపి అభివృద్ధి, మీ డెవలప్మెంట్, ఆ క్వశ్చన్లకు వచ్చే ముందు మీ లైఫ్ లో భాగంగా మీరు ఒక్కసారి వేసిన షర్టు, ప్యాంటు మళ్ళీ రిపీటెడ్ గా అయ్యారు అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? అంటే అన్ని కాదు కానీ కొన్ని. ఇప్పుడు కొన్ని ఉంటాయి 1 లక్ష రూపాయలు లేదా 70,000
అట్లా తీసిన షర్ట్ అనే దాన్ని 1-2 సార్లు ఇష్టంగా కొన్నాం కాబట్టి. ఇంకా మిగతావంటారా అది మనకు గుర్తుండే లేదు, వేసి తీసేసినాక మా వాళ్ళు ఇస్తే వేసుకుంటా, లేదు మళ్ళీ కొత్త షర్ట్ ఇస్తా ఉంటారు వేసి, అది ఒక ప్యాషన్ అంతే. ఓకే. లైఫ్ ఓవరాల్ గా ఈ 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మా దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మీరు గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, దాంట్లో ఏవేవి నెరవేరినాయి, ఏవేవి పెండింగ్ ఉన్నాయి, ఏవి నెరవేర్చారు అని అంటే మీరు ఒకసారి మీరు ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేసుకొని ఏవి నెరవేర్చారో చెప్పగలిగితే చెప్పండి. మేము ఏం చెప్పినామని మీ దగ్గర ఉంది క్వశ్చన్. మీరు గతంలో చేసిన మంచి పనులు చెప్తాను ఫస్ట్ నేను. ఇవన్నీ మేము చిత్తూరు ప్రజల దగ్గర కొన్ని ఫోన్లలో కొన్ని డైరెక్ట్ గా సేకరించినవి. వాటిల్లో కట్టమంచి చెరువు నుంచి పూడికి తీత పనులు చేయించారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నిధులతో చిత్తూరులో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేలా కొత్త పైప్ లైన్ వేయించారు. తర్వాత ఎన్టీఆర్ జలసిరి పథకం కింద రైతులకు ఉచితంగా బోర్బావులు తవ్వించారు. సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం చేశారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సరిగా జరిగేటట్లుగా చర్యలు తీసుకున్నారు గత వేసవి కాలంలో. ఇవన్నీ మీరు చేస్తున్న మంచి పనులు, చేసిన మంచి పనులు. ఇంకా కొన్ని వర్కులు అయితే పెండింగ్ లో ఉన్నాయి. అలాగే మీరు గతంలో ఇచ్చిన హామీలు ఏమిటి అంటే, చిత్తూరులో గంజాయి, ఎర్రచందనం, స్మగ్లింగ్, లాటరీ అరికట్టడం, మురుగు కాలువలు డెవలప్మెంట్, వీధి దీపాలను సరిచేయడం, అధ్వాన్నంగా ఉన్న రోడ్లను బాగు చేయడం, డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖల్లో ఉన్న సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించడం, వాటికి సొల్యూషన్స్ ఇవ్వడం, ఉద్యోగ అవకాశాలను కలిగించడానికి పరిశ్రమల స్థాపన, చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. వ్యవసాయం, ఉద్యానవన మరియు పాడి పరిశ్రమలను బలోపేతం చేస్తాను అని చెప్పారు. అవినీతి నేరాలు లేని క్లీన్ చిత్తూరుగా తీర్చిదిద్దుతాను అని చెప్పారు. చిత్తూరు యువత బెంగళూరు, చెన్నై పోకుండా ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలను ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగంగా ఉన్న వాళ్లకు ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కలిగిస్తా అని చెప్పారు. సో ఇంకా ఉన్నాయి, బట్ ఈ వీడియో మాత్రం మీరు అడిగిన ఈ 10 ప్రశ్నల్లో మాక్సిమం మీరు చూస్తే వెనక నుండి ఇప్పుడు లాస్ట్ ప్రశ్న నుండి వస్తాను. చెప్పండి. మీరు చెప్పినట్టు చిత్తూరు నుండి యువత ఎవరైతే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్తున్నారో వాళ్ళందరికీ ఇప్పటికి 5 సార్లు జాబ్ మేళా పెట్టించారు. చాలా మందికి దాదాపు నాకు తెలిసి ఒక 4 నుండి 5 వేల మందికి రిక్రూట్మెంట్ ఇప్పించారు. అంటే చిత్తూరులోనే కాదు, చిత్తూరు వారికి నియర్ హొసూరు కావచ్చు, బెంగళూరు కావచ్చు, దేవనల్లి ఎయిర్పోర్ట్ దగ్గర కావచ్చు, పలంనేరు కావచ్చు, తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, యావరేజ్లో అట్లీస్ట్ నేను గెలిచిన ఈ 2 సంవత్సరాల్లో 5 నుండి 6 సార్లు జాబ్ మేళాలు పెట్టించి వాళ్ళకు ఒక 5-6 వేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరిగింది. మీరు చెప్పినట్టు నేను గెలిచిన తర్వాత పారిశ్రామిక వాడ 65 ఎకరాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెండింగ్ ఉంటే దాన్ని పూర్తి చేసి ఒక 5 to 6 months, మేబీ 5 months వర్చువల్ ఇనాగ్రేషన్ బై చంద్రబాబు నాయుడు గారు అండ్ మేము పోయి చేసి ఇప్పుడు పరిశ్రమలు అక్కడ ఏర్పాటు అవుతాం. సో ఇప్పుడు ఏర్పాటు అయితే ఇంకా అట్లీస్ట్ 1.5 year తర్వాత రేషియో ఆఫ్ మైగ్రెంట్ అనేది తగ్గుతుంది. ఒక్కసారిగా నన్ను గెలిపించేస్తే రాత్రి కంపెనీలు కట్టి జాబ్లు ఇస్తానని అయితే చెప్పలే. దాన్ని అరికట్టి ఇక్కడే కల్పించే విధమైన ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా సిఎంసి 25 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చారు చిత్తూరు ప్రజలు. అక్కడ ఒక 2 ఎకరాలు 3 ఎకరాల్లో మాత్రం టెంపరరీ షెడ్స్ వేసి అక్కడ ఉన్న ప్రజలకి వచ్చిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఈరోజు మీరు చూస్తే 500 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతాం. ఫేజ్ 1, ఫేజ్ 2 మళ్ళీ 1200 కోట్లు, ఫేజ్ 3 100 కోట్లు, అట్లా 4500 కోట్ల పెట్టుబడి ప్రారంభోత్సవం అయింది. ప్రారంభోత్సవం ఈ వీటి ఫండ్స్ అంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ లేదు, అది సిఎంసి అనేది ఒక సొసైటీకి సంబంధించిన ఫండ్స్. అంటే నేను అనేది ప్రభుత్వం నుండి రాకపోయినా కూడా పీపీఏ మోడల్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద అనేక రకాలుగా ఇన్ఫోసిస్ వాడు ఇచ్చాడు దానికి 500 CR. సో వాళ్ళు ఇమ్మీడియట్ గా వర్క్ ప్రారంభించడానికి కావాల్సిన అప్రూవల్స్ ఇచ్చారు. ఎక్కడ కూడా డిలే చేయనీలే. మీరు ఇప్పుడు వచ్చి చూసారంటే ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది. అంటే ఎప్పటి నుండి నేను ఎమ్మెల్యేగా అయ్యి ఏమైనాయి, మనం భూములు ఇచ్చాం మన చిత్తూరు ప్రజలు, అవి ఏమైతున్నాయి, వాటి వల్ల మన ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి ఎవరికి రాలేదని నేను అన్నీ చేస్తే ఈరోజు రీసెర్చ్ సెంటర్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు,
సిఎంసి దగ్గర అనేక 5-6 కంపెనీలు కూడా స్థల పరిశీలనలో ఆల్మోస్ట్ ఫైనలైజేషన్లో ఉంది. సో ఇవన్నీ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అందులో భాగంగానే అన్ని రోడ్ వైడనింగ్స్, చిత్తూరు పట్టణంలో ఒక ఐకానిక్ మాల్ అండ్ థియేటర్, హోటల్ కడుతున్నా. ఎవరు రాకపోయినా ఎమ్మెల్యేగా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నాను కాబట్టి నా సొంత నిధులు వెచ్చించి భూములు కొని నేనే ఐఎమ్ మేకింగ్ సంథింగ్ డిఫరెంట్ చేంజ్ టు మై చిత్తూరు అన్న విధంగా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది. అది ఏ లెవెల్ ఎంప్లాయ్మెంట్ అన్నా కావచ్చు. గ్రౌండ్ లెవెల్లో వర్కర్ కాడ నుండి హై లెవెల్ సాఫ్ట్వేర్ దాకా బ్యాలెన్స్ ఎవరి యోగ్యతకు తగినట్టు వాళ్ళకి ఉద్యోగాలు. అలాగే మీరు అడిగినట్టు యూనివర్సిటీ, నన్ను ఎలక్షన్ సమయంలో యువత ఒక యూనివర్సిటీ వస్తే బాగుంటుందంటే అది మా ముఖ్యమంత్రి గారే, మీరు ఆఖరి సభ నా దగ్గర జరిగినప్పుడు ఖచ్చితంగా చిత్తూరులో జగన్మోహన్ ని గెలిపియండి, మీకు నేను అక్కడ యూనివర్సిటీలు తెస్తాను, ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దుతానని చెప్పారు. అందులో భాగంగా ప్రైవేట్ పీపీఏ మోడల్లో రాజస్థాన్పై నేను కూడా ఒక 2 యూనివర్సిటీలను కలిసి చూసి చెక్ చేసి వచ్చాను. సో అన్ని ప్రాసెసింగ్లో ఉన్నాయి. అంటే కాలం అనేది చాలా వేగంగా వెళ్ళిపోతాం. మీరు అన్నట్టు 2 ఏళ్ళు పూర్తి అయిపోయిందంటే ఆశ్చర్యంగానే ఉంది. అంటే సమయం అనేది తెలియకుండా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా మాకు 3 సంవత్సరాలు ఉంది కాబట్టి మా డ్యూరేషన్లో కంప్లీట్గా మేము ఏదైతే హామీలు ఇచ్చామో, ఇప్పుడు ఇక్కడ అడవిపల్లి నుండి రిజర్వాయర్కి వాటర్ తీసుకొని అడవిపల్లి చిత్తూరుకి పోతామన్నాం. మెగా ఇన్ఫ్రా వాళ్ళకి ఆ టెండర్స్ అన్నీ అయింది, వర్క్ ఎగ్జిక్యూషన్లో ఉంది. అలాగే చెరువులు కూడా పొడికి నేను చెప్పనే లెక్కని పొడికి తీపిస్తున్నా. అన్ని రోడ్స్కి డివైడర్ అండ్ లైటనింగ్ ఏర్పాటు చేస్తున్నా. అంటే న్యూ లుక్ ఆఫ్ స్మార్ట్ టౌన్ సిటీ చేస్తానన్నా. అందులో భాగంగా 100 కోట్లు వీక్షించి కాలువలు, డ్రైన్స్, ఎప్పుడైతే ఒక టౌన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్, సీవేజ్ వచ్చిందంటే అప్పుడు ఆ ఒక టౌన్ అనేది ఖచ్చితంగా మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు కాబట్టి ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది మీకు అవగాహన ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవాళ కూడా ఇక్కడికి వచ్చే ముందు దాదాపు 3 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసి వచ్చాను. అది 40 to 50 years కల చిత్తూరు ప్రజలు. ఏం శంకుస్థాపన? అది సిసి రోడ్ చౌటపల్లి నుండి సంతపేట వరకు న్యూ ఎక్స్టెన్షన్ ఆఫ్ డెవలప్మెంట్. గతంలో అక్కడ ఉన్న సీతమ్స్ కావచ్చు, ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, అపోలో కావచ్చు, వారందరూ అక్కడ ఉండడానికి రెసిడెన్షియల్ ప్లేస్ వచ్చి చౌటపల్లి టు సంతపేట అనే ఆ గ్యాప్ రోడ్. అది ఎవరు అడిగినా కూడా 3 కోట్ల రూపాయలు బడ్జెట్ అని చెప్పి ఎవరు ధైర్యం చేయలేదు. నేను వచ్చిన తర్వాత నిధులకి ఏం భయం లేదు, మీరు వర్క్ చేయమని కాంట్రాక్టర్స్ని పిలిపించి వర్క్ ఆర్డర్లు ఇచ్చి వర్క్ చేయిస్తున్నాం. సో ఆ రోడ్ ఈరోజు శంకుస్థాపన చేసి వచ్చాను. మీరు ఎంతో ప్రెస్టీజియస్ గా స్టార్ట్ చేసిన డైల్ యువర్ ఎమ్మెల్యే, దాని గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు అందులో భాగంగానే ప్రజా దర్బార్. ఇప్పుడు డైల్ యువర్ ఎమ్మెల్యే అనేది నేను మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచిన తక్షణం ప్రజలతో ఎప్పుడు మమేకం కావాలని నేను, మా కమిషనర్, అప్పటి కమిషనర్ గారు అది పెట్టాం. అది ఏమవుతుందంటే ఎవ్రీ వీక్, అంటే గురువారము వితిన్ 5 days, సాటర్డే సండే పని చేయరు, 5 రోజులే ఉంటుంది. లైట్ వేయగలుగుతున్నాం, ట్యాప్ లేదు, వాటర్ అంటే వాటర్ ఇవ్వగలుగుతున్నాం, బోర్ అంటే బోర్ వేయగలుగుతున్నాం. మళ్ళీ వచ్చేటప్పటికి సార్ పోయినసారి చెప్పాము మీరు రోడ్ వేయలేదు సార్ అంటారు. రోడ్ అనేది ఒక టెండరింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో టెండర్ ఎత్తినోడు మళ్ళీ 14-15 days గ్యాప్ ఉంటుంది వర్క్ ఆర్డర్ అయ్యేకి. అంటే 1 నెల రోజులు టైం లేనిది మనం కాలువ కానీ రోడ్డు కానీ వర్క్ అనేది చేయలేము. సో ప్రజలు ఏమైపోయింది, డైలీ ఎమ్మెల్యే అనగానే మళ్ళీ గురువారం అవ్వగానే ఎమ్మెల్యే గారు మాకు రోడ్డు కాలేదు, ఎమ్మెల్యే గారు మాకు కాలువ కాలేదంటే ప్రారంభించారు. సో ఒక 2-3 months ప్రజలతో మమేకమైనాక ప్రజా దర్బార్ అని అర్జీ రూపంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని మా ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ అని పెట్టాక మేము ప్రజా దర్బార్లో తీసుకుంటున్నాం కదా. డైరెక్ట్గా ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే అతనికి ఏం కావాలి, రోడ్డు కావాలా, లైట్ కావాలా, లేదంటే కాలువలు కావాలా. రాబోయే రోజుల్లో ప్రజా దర్బార్ ఏదైతే గ్రీవియన్స్ సెల్ ఎవ్రీ మండే జరుగుతుందో అది మాత్రమే ఉంటుంది. లేదు, ఎమ్మెల్యేస్కి వచ్చి ప్రతి శుక్రవారము, కలెక్టర్కి మండే, బుధవారం ఎస్పీ. సో ఈ 3 అధికారులు వీక్లో ఎవరు గ్రీవెన్స్ వల్ల, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ పోలీస్ వారికి సంబంధించిన ఇష్యూస్ వస్తే మండే గ్రీవెన్స్లో పోయి కలెక్టర్కి ఇవ్వచ్చు. అలా అంటే కలెక్టర్ దగ్గర అయ్యే గ్రీవెన్స్, నా దగ్గర జరిగే గ్రీవెన్స్ మొత్తాన్ని మళ్ళీ మేము అన్నీ అప్లోడ్ చేయాలి. అంటే వాటికి ఏం జరిగింది, వాళ్ళు అడిగింది క్లియర్ అయిందా లేదా. అనేక మంది కేసెస్తో వస్తారు, బుధవారం ఎస్పీ గారి దగ్గరికి వెళ్తారు. నా దగ్గరికి రోడ్డు, లైటింగ్, వాటర్ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు, పెన్షన్ ప్రాబ్లమ్స్తో వస్తారు, ఈ రెవెన్యూ పటాస్ పైన ప్రాబ్లమ్స్తో వస్తారు, న్యూ పెన్షన్స్ కావాలని వస్తారు, లేదంటే ఇండ్లు పట్టాలు కావాలని వస్తారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో అందరు అధికారులు కూడా ప్రతిరోజు ఏదో గ్రీవెన్స్ లో ఉంటున్నాం ప్రజల కోసం మమేకం.
ఓకే. సో ఈ గ్రీవెన్స్ మీరు ఏవైతే ప్రజల ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేస్తున్నారో అవి 100% సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా మీకు? అంటే ఆ సంబంధిత 100 అనేది ఏ ఒక్క దీంట్లో కూడా ఎవరిని మనం సాటిస్ఫై చేయలేము. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 60-70% మేము రిజాల్వ్ చేస్తున్నాం. వాళ్ళు అడిగిన కొన్ని పెద్ద కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చడానికి కొద్ది సమయం పడుతుంది. సో అవి కూడా యావరేజ్గా చూసుకుంటే ఒక 90% వరకు మేము రీచ్ అయిపోతాం. అట్లీస్ట్ కొద్ది టైం బీయింగ్. ఓకే. ఇంకొకటి ఇప్పుడు ప్రస్తుతం సమస్య రైతుల సమస్యకు వస్తే చిత్తూరులో గంగాధర్ నెల్లూరులో ఒక ఫ్యాక్టరీ మామిడికాయలు పర్చేజ్ చేసే ఒక ఫ్యాక్టరీ, చిత్తూరు తమిళనాడు బార్డర్ లో ఒక ఫ్యాక్టరీ ఉంది, జైన్ మామిడికాయల ఫ్యాక్టరీ. ఇంకోటి ఇన్స్, ఐ థింక్ ఫుడ్ అండ్ ఇన్స్ ఫ్యాక్టరీ ఉంది. ఈ రెండు కావాలని మామిడికాయల రైతులకు తక్కువ ధర చెప్పడం, వాళ్ళు కొనకపోతే మీరు ఇయ్యకపోతే కనుక మీ ఇష్టం కాయలు రోడ్డు మీద పడేసుకోండి. మంచి ప్రశ్న అడిగినారు. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ జిల్లాలో అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టైఅప్ అయ్యి అప్పుడున్న అధికారుల్ని మ్యాంగో ఫార్మర్స్కి ఎలా తగ్గించేస్తే పల్ప్ అనేది వాళ్ళ చేతికి కంట్రోలింగ్ పోతుందో అలా కంట్రోలింగ్ పోయే విధంగా కొన్ని చర్యలు తీసేసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఇయర్ నేను, మా పూతలపట్టు ఎమ్మెల్యే, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే, మేమందరూ కలిపి మా కలెక్టర్ ద్వారా మా అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి నుండి మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే, మా ముఖ్యమంత్రి గారు కుప్పం వచ్చినప్పుడు రైతులందరితో మాట్లాడి ₹4 భారతదేశంలోనే ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఏ రైతుకి ₹4 సబ్సిడీ ఇచ్చిన చరిత్ర లేదు. మేము ఇచ్చి వారిని ఆదుకోవడం జరిగింది. తర్వాత ఇరాన్ యుద్ధము, ఇరాక్ యుద్ధము, ఆ రష్యా అండ్ ఉక్రెయిన్ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ మొత్తము ఎక్స్పోర్ట్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మీరు చూస్తే మొన్న డీజిల్ పెట్రోల్ కూడా విపరీతంగా పెరిగింది. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయో ఉన్న మెటీరియల్ రిటర్న్ వచ్చింది. నిన్న జపాన్ నుండి మ్యాంగో స్వాప్స్ వచ్చినాయి, రష్యా చైనా నుండి మన చిల్లీ వాప్స్ వచ్చింది. ఎందుకు వస్తుంది? పెస్టిసైడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. రైతులు కూడా ఏదో చెట్లు పెట్టేసినాము, వాటిని మెయింటెనెన్స్ చేయకుండా ఊరిక పెస్టిసైడ్స్ కొట్టి సాకేస్తున్నారు. అది ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో ఖచ్చితంగా కంపెనీస్ అనేవాళ్ళు రైతుల పట్ల వాళ్ళకి ఒక మంచి ఆలోచన లేకుండా బిహేవ్ చేస్తారు. నేను ఎమ్మెల్యే వాళ్ళందరినీ పిలిచి మాట్లాడితే వాళ్ళందరూ ఫ్యాక్టరీ బీగాలు తెచ్చి టేబుల్ పైన పెట్టారు. మీరే రన్ చేయండి, మా వల్ల కాదు. ఇప్పుడు నేను ఇటు ఫ్యాక్టరీ వాళ్ళని ఇటు రైతుల్ని బ్యాలెన్స్ చేయకపోతే రైతులు అది కూడా సప్లై చేయలేకపోతే మళ్ళీ బాధపడేది రైతులే కదా అని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు అర్జీ పెట్టుకుంటున్నాం, రైతుల్ని ఏదో రకంగా ఆదుకోండి అని. మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇది ఆయన సొంత జిల్లా కాబట్టి నిన్న మా అచ్చెన్నాయుడు గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారులో ఎవరెవరైతే అర్జీ పెట్టామో అదన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి నేను చర్యలు తీసుకుంటామని మా అగ్రికల్చర్ శాఖ మంత్రి వర్యులు తెలియజేయడం జరిగింది. ఈ మామిడికాయల ఇష్యూ మీద ఇప్పుడైతే మీరు చెప్పిన సమస్య అర్థమైంది, దానిలో జెన్యూనిటీ కూడా ఉంది. కానీ ఫ్యాక్టరీ ఓనర్లకి ప్లస్ మామిడికాయలు పండించే రైతులకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఖచ్చితంగా నేను రైతులను ఏం చెప్తానంటే, ఈ పెస్టిసైడ్స్ వేసేదో లేదా ఇవన్నీ లేకుండా మనం పాతకాలం ఎలాగైతే ఆవు పేడ, ఎరువు, గంజరంతో తయారు చేసిన ఆర్గానిక్ గా పండిస్తే ఖచ్చితంగా మన మామిడికి మంచి ధర ఉంటుంది. రెండోది, చిత్తూరు రైతులు ఎక్కువగా కూడా జ్యూస్ పల్ప్ కోసం అని చెప్పి ఆ చెట్లే పెట్టేయడం వల్ల ఈరోజు ఎక్స్పోర్ట్ కాని పరిస్థితుల వల్ల మేము ఎవరిని ఒత్తిడి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అయితే నేను మీ రన్ టీవీ ద్వారా కూడా మా ఫ్యాక్టరీ వాళ్ళకి ఏం చెప్తానంటే, రైతు అనేవాడు ఉంటే ఈ రోజు లేదు రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు. సో రైతులకి న్యాయం చేయండి, సాధ్యమైనంత ఇంకొక ₹2-3 వేసి ఇచ్చే దీనివల్ల పెద్దగా నష్టపోరు, మీరు ప్రిజర్వ్ చేయండి, ఈ రోజు లేదు రేపు డిమాండ్ వస్తుంది అనేది మేము ఇదివరకు 2-3 మీటింగ్లు పెట్టి చెప్పాము. కానీ రైతులకి కనీస మద్దతు ధర ప్రకటించి కలెక్టర్ సపోర్ట్ చేసినప్పటికీ ఇంప్లిమెంట్ కావడం లేదు అనేది ఒకటి. ఇక్కడ ఏమైపోతా ఉందంటే, పక్క రాష్ట్రాల నుండి ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ మామిడిని తెచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు. సో మనము ఇప్పుడు ఒకవేళ కర్ణాటక నుండి వచ్చే మామిడి ఆపామంటే మన దగ్గర నుండి పోయే టమాటా ఆపుతామని వాళ్ళు అల్టిమేటం ఇస్తున్నారు.
మనం తమిళనాడు నుండి ఒకటి వచ్చేదాన్ని ఆపామంటే మన దగ్గర నుండి పోయేది ఆపితే ఇంకొక రైతు ఇబ్బంది పడతాడు. మేము అన్ని రకాలుగా రైతుల కోసం ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ఒక కామన్ మ్యాన్, ఒక బిజినెస్ మ్యాన్ గా, ఒక ఫార్మర్ కొడుకుగా, మా నాన్నగారు కూడా ఫార్మరే. సో ఆ రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా మేము అన్ని కూడా పరిశీలిస్తున్నాం. అంటే తగు న్యాయం చేయడానికి ఏ రకమైన అవకాశం ఉన్నా కూడా చేయాలనే భావనలోనే ఉన్నాం. కానీ ఈ రైతుల కోసము కొన్ని పల్ప్ ఫ్యాక్టరీలు ఇన్వెస్ట్మెంట్స్ బయట నుంచి కానీ ప్రైవేట్ ఇన్వెస్టర్ని తీసుకొచ్చి పల్ప్ ఫ్యాక్టరీలు పెట్టినా, కోల్డ్ స్టోరేజ్లు పెట్టినా ధర పెరిగినప్పుడు అమ్ముకునే అవకాశం, అప్పటి వరకు వాళ్ళు స్టోరేజ్ లో పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ ఎక్స్ప్రెస్ హైవేలు వచ్చి మా చిత్తూరుకి ట్రాన్సిట్ హబ్ గా తయారవబోతుంది రానున్న రోజుల్లో, ఖచ్చితంగా యాజ్ ఎ చిత్తూరు ఎమ్మెల్యేగా ఎవరు చేయని సాహసం నేనే చేయబోతున్నా. నేనే కోల్డ్ స్టోరేజ్లు కట్టబోతున్నా. అంటే ఫస్ట్ ఒక అడుగు నేను వేస్తే నన్ను చూసి వచ్చే చాలా మంది ఉన్నారు. సో లాజిస్టిక్ హబ్ గా తయారు చేసే క్రమంలో 1-2 సంవత్సరాలు టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా చిత్తూరు రైతులకి ఒక మామిడే కాదు, ఏది కూడా స్టోర్ చేయగలిగిన స్టోరేజ్లు క్రియేట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి మేము ముందుకు వచ్చే సిద్ధంగా ఉన్నాం. యాక్చువల్గా చిత్తూరు ఎన్నో ఏండ్ల ముందు నుంచి అభివృద్ధి చెందుతూ వచ్చింది. కానీ అక్కడ ఖచ్చితంగా ఒక విశ్వవిద్యాలయం అయితే, యూనివర్సిటీ అయితే ఉండాలి అనేది ఖచ్చితంగా. కేంద్ర విద్యాలయం కూడా మాకు వచ్చింది చిత్తూరుకి, కుప్పానికి. ఒక డిస్టిక్ లో ఒక జాగా ఇస్తారు, కానీ మాకు 2 జాగాల్లో వచ్చింది. అలాగే ఇంకా కూడా నేను అప్పుడే చెప్పినట్టు రాజస్థాన్ వెళ్ళి నేను అనేక యూనివర్సిటీలు సందర్శించడం జరిగింది. నేనున్న బెంగళూరులో కూడా చాలా మందిని అడుగుతున్నాను చిత్తూరులో వచ్చి యూనివర్సిటీ పెట్టమని. ఖచ్చితంగా యూనివర్సిటీ అనేది మేము కోకోనట్ బ్రేకింగ్ కి అందరికి ఆహ్వానిస్తాం ఆ రోజు. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా యూనివర్సిటీ అయితే చిత్తూరులో స్థాపించాలని చెప్పి కోరుకుంటున్నాము. తర్వాత మన చిత్తూరులో ఇంతకు ముందు కంటే నేరాలు కొంచెం అయితే తగ్గిముఖం పట్టినప్పుడు చాలా తగ్గింది. మీరు క్రైమ్ రిపోర్ట్స్ నేను చెప్పడం కాదు, మీరు స్టేషన్స్ లో పోయిందని ఆర్టీఐ కింద కట్టి అడిగితే కూడా ఆ ఇయర్ టు ఇయర్ చెక్ చేశారంటే ఈ లాస్ట్ 2 years లో చాలా వరకు కంట్రోల్ అయ్యింది. దానికి మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఎస్పీ గారికి కానీ నేను ఇవ్వడం కాదు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే అన్ని కూడా అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే దీనికి ఎప్పుడు ముందుంటాడు మా ముఖ్యమంత్రి. అలాగే ఆయన్ని చూసిన మేము కూడా స్ట్రిక్ట్ గా ఎక్కడ కూడా పార్టీ వ్యక్తులు కానీ పార్టీ అని కానీ ఎవరికి రికమెండ్ చేయం. తప్పు చేస్తే శిక్షించమనే చెప్తాం మేము. ఇప్పుడు చిత్తూరు నగరంలో, చిత్తూరు నియోజకవర్గంలో చుట్టుపక్కల బెంగళూరు నుంచి నాకున్న కాంటాక్ట్స్ తోటి సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొస్తానని చెప్పి గతంలో చెప్పడం. ఇండస్ట్రీస్ అన్న, సాఫ్ట్వేర్ చెప్పలే, ఇండస్ట్రియల్. ఓకే, అంటే మహిళల కోసం గార్మెంట్స్ కావచ్చు. ఆమూర్లో ఎలాగైతే షూ ఫ్యాక్టరీస్ ఉందో అలా షూ ఫ్యాక్టరీస్, అరవింద్ షూ ఫ్యాక్టరీ ఆల్రెడీ అరవింద్ వాళ్ళు వచ్చి చూసిపోయారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వాళ్ళు అడిగిన ప్లేస్ ని వారికి గ్రాంట్ చేయడానికి ప్రాసెసింగ్ లో ఉంది. సో అది వస్తే దాదాపు నాకు తెలిసి ఒక 6,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఓకే, సో రాబోయే 1 సంవత్సరంలో ఏం డెవలప్మెంట్స్ చూడొచ్చు అంటారు ఇండస్ట్రీస్? ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూసారంటే చిత్తూరులో ఒక 5-6 కంపెనీస్ వచ్చాయి. క్యామరీ ఐస్ క్రీమ్ కంపెనీ కూడా నేను తెచ్చింది. ఓకే, సో అది కూడా గ్రౌండ్ అయి వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా మన ఐ వెంకటాపురం 65 acres ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో కడుతున్న 10-15 షూది కావచ్చు, ఆయిల్ మిల్స్ కావచ్చు, ఫీడ్ మిల్స్ కావచ్చు, ఇవన్నీ నేను తెచ్చిందే. ఇప్పుడు మీరు అంటే నేను చెప్పడం ఫలానా అని కాదు, కానీ రానున్న 5 ఏళ్లలో తగ్గిపోతుంది మైగ్రెంట్స్. అంటే చిత్తూరు నుండి వేరే ఊరు పోయి బతకాలి అనేది ఉండదు ఇంకా. ఓకే, అయితే ఈ డిగ్రీ కంప్లీట్ చేసుకుని నిరుద్యోగంతో బాధపడుతున్న యువకులకి గతంలో మొదటిసారి ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి ఇస్తాము అని చెప్పిన నిరుద్యోగ వృత్తి ఇంకా మొదలు కాకపోవడానికి కారణమే లేదు. మీరు క్లియర్ గా కానీ చూస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు అని చెప్పారు. లేదా మేము ఉద్యోగాల వేటలో ఆల్రెడీ మా నాయకుడు, యువ నాయకుడు లిమిట్ అంటూ ఏం లేదంట. టైం లిమిట్ అంటే ఆ రోజు మేము చెప్పిన వర్షన్ మీరు ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పలే. ఉద్యోగాలు తెచ్చే పరిస్థితి లేకపోతే మేము ఉద్యోగం లేని వారికి అది ఇచ్చి వాళ్ళని కాపాడుతామని చెప్పాం. ఈ రోజు మేము కెరియర్ ఏసీ తెచ్చి శ్రీ సిటీలో ఎంతమందికి ఉద్యోగం కల్పించాం. మీరు మైలవరం విజయవాడ దగ్గర పోయి ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చూస్తే ఈ గత 2 సంవత్సరాల ముందు ఇప్పుడు చూసారంటే ఎన్ని కంపెనీలు వచ్చాయి. వైజాగ్ చూస్తే ఇప్పుడు ఈ రోజు ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయింది. ఎంతమందికి ఉద్యోగం వస్తుంది?
అలాగే నిన్న మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కాగ్జిడెంట్ సాఫ్ట్వేర్ టెక్ పార్క్ ఓపెన్ చేశారు. అలాగే మాల్స్ వచ్చాయి, ఎన్ఆర్బెట్ మాల్స్ వచ్చాయి. ఇంకా వైజాగ్ మీరు చూస్తూ ఉంటే డేటా సెంటర్స్ కానీ ఇప్పుడే అన్ని గ్రౌండ్ అయినాయి. ఇప్పుడు అమరావతిలో ఎంతమందికి ఉద్యోగం కల్పించాం? దగ్గర దగ్గర 35,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సో 20 లక్షల ఉద్యోగాల్లో ఎంత అచీవ్ చేసినాము అని అంటే ఏం చెప్పగలుగుతారు? మా ప్రభుత్వం వచ్చిన తక్షణం డిఎస్సి 17,000 మందికి ఇచ్చాం. నిన్న మొన్న ఇంకా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కడికక్కడ మేము పెంచుకుంటూ పోతూనే ఉన్నాం. సో నాకు తెలిసి మా నాయకుడు చెప్పిన విధంగా 20 లక్షల మందికి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాం మా ప్రభుత్వం పూర్తయ్యే లోపల. చిత్తూరు పేరు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది న్యూట్రిన్ చాక్లెట్స్. ఆ ప్రతిష్టాత్మకమైన న్యూట్రిన్ ఫ్యాక్టరీ మూతపడడంతో వందలాది మంది కుటుంబాలు రోడ్డు మీద పడినాయి. వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉపాధి కల్పించే ప్లాన్ చేశారా? అలాగే కొండా నరేంద్ర గారితో కలిపి మీరు ఆ న్యూట్రిన్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని చెప్పి గతంలో ప్లాన్ చేసినట్టు కూడా మేము విన్నాం. సో అది ఎక్కడి వరకు వచ్చింది? యాక్చువల్గా మీకు తెలియని ఒక చిన్న రహస్యం ఏమంటే 2005లోనే క్లోజ్ అయిపోయింది. అంటే ఫ్యాక్టరీని అమ్మేశారు. ఏదైతే ఈ హార్స్లీ అనే ఈ చాక్లెట్ కంపెనీ ఉందో యుఎస్ బేస్, వాళ్ళ జస్ట్ ఫర్ కిల్లింగ్ ఆఫ్ ఇండియన్ కంపెనీ అంతే. న్యూట్రిన్ అనేది మన భారతదేశంలో చాలా ఫేమస్ చాక్లెట్. 1953లో మన బివి రెడ్డి గారు ప్రారంభించారు. మేము కొనుక్కునేది ఫ్యాక్టరీ రన్ చేయాలని కాదు, మూతపడిన ఇండస్ట్రీని కొని అక్కడ ఒక మాల్ అండ్ హోటల్ని నిర్మించి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఒక 500-600 మందికి ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి నా స్నేహితుడు కొండా నరేంద్ర గారు ఇక్కడే మన తంబల్లపల్లి ప్రాంతంలో జన్మించి ఈరోజు అమెరికాలో మంచి కంపెనీలో ఆయన ఎన్ మీడియా అనే కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నాడు. వారిని నేను కోరాను, అన్న మా చిత్తూరులో నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాను, ఈ ఫ్యాక్టరీ స్థలము అమ్మకానికి ఉంది, మన ఇద్దరం కొని డెవలప్ చేద్దామంటే వారు పెద్ద మనసు చేసుకొని కొనడం జరిగింది. కొని మేమిద్దరం ఇప్పుడు లేఅవుట్ ఫార్మేషన్ చేసి కమర్షియల్గా మాల్ అండ్ హోటల్ కడుతున్నాం. సో ఎప్పుడు స్టార్ట్ కావచ్చు? ఆల్రెడీ స్టార్ట్ అయింది, వర్క్ ఎగ్జిక్యూషన్ లోనే ఉంది. ఓకే. సో ఈ రోజులు ప్లాన్స్ పర్మిషన్స్ వచ్చే సమయం పట్టింది. ఓకే. ఇంకోటి, చిత్తూరులో రోడ్ వైండింగ్ కార్యక్రమంలో యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేయలేదు. కానీ ఎందుకు ధైర్యం చేయలేదు అంటే మళ్ళీ ప్రజలు ఓట్లు వేయరేమో అని భయంతో. మీకు ఆ భయం ఎందుకు లేదు? ఆ భయపడకుండా ఎందుకు చేయాలనుకుంటా? నేను రాజకీయాల్లో ప్యాషనేటెడ్ గా రాజకీయం చేయని వచ్చినాను. నాకు రాజకీయమే లైఫ్ అని రాలే. సో నాకు కలిగిన అవకాశాన్ని సంపూర్ణంగా ప్రజలకు సేవ చేయడానికి కలిగిన సమయం 60 నెలలు. అంటే ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 1500 to 1600 days. ఆ అన్ని రోజుల్లో నేను ఏం చేయగలుగుతాను? రోడ్లు అభివృద్ధి చేయకపోతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకపోతే ఊరు ఎదగదు. సో ఎప్పుడో పాత చిత్తూరు 113 సంవత్సరాల మున్సిపాలిటీ కలిగిన మా చిత్తూరు నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఓటు రాజకీయం కోసము భయపడ్డారు. నేను నా ఓటు రాజకీయం కోసమో లేదా మళ్ళీ రేపు నేను నా తర్వాత నా కొడుకు కావాలనే ఆశ నాకు లేదు. నాకు ఇచ్చిన అవకాశంలో నేను ఎంతవరకు అభివృద్ధి చేయగలిగితే ప్రజల మనసుల్లో శాశ్వతంగా చోటు సంపాదించుకోవాలి అనే ఒక ఆశ తప్పితే ఎప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎలక్షన్లలో ఓట్ల కోసమైతే ప్రజల దగ్గరికి పోను, ప్రజల దగ్గర ఓట్లు అడగను నేను. సో నాకు ఐ హ్యావ్ ఏ షార్ట్ టర్మ్ అయినా కూడా ఆ టర్మ్ లో ఏం చేయాలో అది చేసి చూపించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఓకే. కానీ ఈ రోడ్ వైండింగ్ పనులు చేస్తూనే ఎక్కడైతే ల్యాండ్లు అవైలబుల్ ఉన్నాయో అక్కడ అగ్రిమెంట్లు కొనడానికి అగ్రిమెంట్లు అంతా కూడా ఎమ్మెల్యే గారి అనుచరులు, ఎమ్మెల్యే గారి స్నేహితులే చేసుకుంటున్నారు అని చెప్పి అంటారు. దాని మీద విమర్శలకి నేను సమాధానం చెప్పను, కానీ నేను ఆ విమర్శలో నిజం ఉందా లేదా? కాదు, నిజము ఉందా లేదా అంటే నాకు తెలిసి ఇట్స్ ఓపెన్ బుక్. అన్ని రోడ్లు ఒక రోడ్లో ఆస్తి కాదు కదా డెవలప్ చేసేకి. కట్టమంచి సాంబయ్య కండిగ రోడ్డు నాకేం ఆస్తి లేదు, హై రోడ్లో నాకేం ఆస్తి లేదు, గాంధీ రోడ్లో నాకేం ఆస్తి లేదు, వేలూరు రోడ్లో నాకేం ఆస్తి లేదు. నాకుండే ఆస్తి న్యూట్రిన్ ఫ్యాక్టరీ. అది ఆ రోడ్డు కూడా దర్గా సర్కిల్ నుండి ఇరువారం దాకా చేస్తున్నా. ఎక్కడో నా ఫ్యాక్టరీ ముందర మాత్రం చేసుకుంటాను. అందరికంటే ముందు 1/2 acre ఆఫ్ ల్యాండ్ మున్సిపాలిటీకి రాసి ఇచ్చిన వ్యక్తి నేను. ఈరోజు నా 6 ఎకరా వాల్యూ ఎంత తెలుసా? 10 CR. 10 కోట్ల రూపాయల సొత్తుని నేను గవర్నమెంట్కి రాసి ఇచ్చాను అంటే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి అది ఊరు మంచి కోరే లేదా నా నా సెల్ఫ్ కోసం చేసుకున్నాను. ఖచ్చితంగా అది మంచి కోరే. అయితే మీరు గాని మీ అనుచరులు గాని ఎక్కడ గాని ల్యాండ్లు తీసుకోలేదు విమర్శిస్తున్నారు. వాళ్ళు కొనుక్కుంటే వద్దని ఎవరైనా చెప్పారా? ఎవరైనా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే ఆపారా?
ఎమ్మెల్యేని కాదని రిజిస్టర్ చేయమన్నారా? మీరు ఎంక్వైరీ చేయండి. గడిచిన 2 సంవత్సరాల్లో ఎనీ సబ్ రిజిస్టర్ ఆఫ్ చిత్తూరు ఎవరికైనా అబ్జెక్షన్ చెప్పామా? ఎక్కడైనా పెండింగ్ పెట్టించున్నామా? ఏ సర్వే నెంబర్నైనా? ప్రజలకు అందరికి తెలుసు అన్ని రోడ్లు అభివృద్ధి. సో అది వ్యాపారంలో భాగం, ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు. అన్నట్టు. ఇప్పుడు నేనే ఒక అడుగు ముందే ఎక్కిపోతే ఎవరు రారు అని నేనే చెప్తున్నాను. నేను కొన్నాననే కదా ఇంకొకటి కొనేకి వస్తున్నాను. నేను కూడా కొనకపోతే ఇంకొకటి ఎందుకు రాలే ఇన్ని రోజులు? గాంధీ గారు స్వతంత్రము ఆయన ఒక్కడితో ప్రారంభమైంది కాదు. అనేక సంవత్సరాలు పోరాడి ఆయన వచ్చినాక అది ఉద్రిక్తమై ఆయన జాతక బలం బాగుండేది కాబట్టి ఆయన సమయంలో మనకి స్వతంత్రం వచ్చింది. ఆయన కంటే ఎక్కువ మంది ఈ దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోడ్ వైండనింగ్ లో మొట్టమొదట ప్రభుత్వ ఆఫీసులు కొట్టేదానికి ముందుకి కారణం ఏంటి? అంటే మనం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అధికారం డెవలప్ చేయాలి అనే భావన ఉన్న వాళ్ళు ప్రభుత్వ స్థలాల్లోనే మనం లోపలికి పోయి కాంపౌండ్లు కట్టి మనమే కానీ ప్రజలకు రోడ్డుకి అవకాశం కల్పించకపోతే సొంత ఆస్తులు డబ్బులు ఇచ్చి కొన్నవారు వాళ్ళు ఎందుకు ఇస్తారు? సో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందే చెప్తాను. నేను ఒక ప్రభుత్వంలో ఎమ్మెల్యే, నేను నా చిత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన. చిత్తూరు అభివృద్ధి కావాలి అంటే ప్రైవేట్ ఆస్తులు ఒకటి కాదు కదా, ప్రభుత్వ ఆస్తుల్ని కూడా కన్సిడర్ చేసి వాటిని ముందు లోపలికి వేస్తే ప్రజలకు ఆ విజన్ అర్థమైంది. సో ఈ రోజు ప్రజలకు విజన్ తెలియకపోతే వాళ్ళు ముందుకు రారు. కాబట్టి నేను విజనరీ నాయకుడి కింద పనిచేసే వ్యక్తిగా వాళ్ళకి ఆ విజన్ చూపిస్తున్నా. మన చిత్తూరు ఎలా ఉంటుందని గాంధీ రోడ్ పోతే ఇప్పుడు తెలుస్తుంది. మన చిత్తూరు ఎలా ఉండాలి అంటే ఈరోజు ఫారెస్ట్ రోడ్ పోతే తెలుస్తుంది. ఈరోజు దర్గా సర్కిల్ టు ఇరువరం పోయి చూస్తే మీకు దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్ అనేది తెలుస్తుంది. కాబట్టి నా ఇంటెన్షన్ ప్రభుత్వ స్థలాలే మనం ముందు లోపలేసుకుంటే ప్రజలు కూడా కలిసి వస్తారు. ఈ ఫారెస్ట్ రోడ్ అనే దానికి పేరు మార్చడం వెనకాల అంతర్యం ఏంటి? దాని కొత్త పేరు ఏంది? దాని వెనకాల ఉన్న గతంలో కథ అది ఏంటి? సింగిల్ రోడ్ ఉండేది. ఒక రోజు పొద్దున ఈ ఇసుక ట్రాక్టర్ అతను ఒక చిన్న పిల్లవాడి పైన పడినప్పుడు ఎక్కిచ్చేసి వెళ్ళిపోయింది, చనిపోయాడు స్పాట్ లో. మేము అప్పుడు అసెంబ్లీలో ఉన్నాము. వాట్సాప్ లో మాకు అసెంబ్లీలో కూడా వాట్సాప్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. టక్ అని ఫొటోస్ వచ్చాయి. ఆ తల్లి పడుతున్న ఆవేదన చూసా. అసెంబ్లీలో మనసు కలిత చెంది అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వాటిని కలర్ ప్రింట్ తెమ్మని చెప్పి 2 hours తర్వాత ఎత్తుకుపోయి మా ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడికి ఇచ్చాం. ఇమ్మీడియట్ గా 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ రోడ్డుని వేసి వారి పేరు పెట్టడం జరిగింది. అతన్ని తిరిగి తెచ్చివ్వలేను కానీ ఇంకెందరో తల్లులకి ఆదర్శవంతంగా వారు ఇటువంటి ఒక బాధ పడకూడదు కాబట్టి ఆ రోడ్డుని ఫాస్ట్ గా పూర్తి చేసి ఆ పిల్లవాడి పేరు పెట్టి దాన్ని జన సైనికుల్ని, జనసేన పార్టీ కార్యకర్తలని వాళ్ళు ఏదైనా సమస్యలతో వస్తే వాళ్ళతో అసలు మాట్లాడడమే లేదని అభియోగం. దీని మీద మీ సమాధానం ఏంటి? లైవ్ లో ఫోన్ కాల్ తీసుకొని ఎనీ జనసేన మీరు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంకి తేడా ఏముంది అని అంటే ఒక సెంటెన్స్ లో ఏం చెప్పగలుగుతారు? కూటమి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ పార్టీ itself it has been into jail and come back and వైఎస్ఆర్సీపీ చేయలేని పని చిత్తూరులో నేను ఏది చేసి చూపిద్దాము అని చెప్పనేసి అంటే రోడ్డు వైండింగ్ పనులు చేస్తూనే ఎక్కడైతే ల్యాండ్లు అవైలబుల్ ఉన్నాయో అక్కడ అగ్రిమెంట్లు కొనడానికి అగ్రిమెంట్లు అంతా కూడా ఎమ్మెల్యే గారి అనుచరులు, ఎమ్మెల్యే గారి స్నేహితులే చేసుకుంటున్నారు అని చెప్పి అంటారు. సమాధానం చెప్పను గానీ నేను ఆ విమర్శలో నిజం ఉందా లేదా? కాదు, నిజము. అయితే చిత్తూరు నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే పనిచేసిన సీనియర్ నాయకులు ఓన్లీ రిబ్బన్ కటింగ్ వరకు మాత్రమే ఎంటర్టైన్ చేసి మళ్ళీ వాళ్ళను కూడా పట్టించుకునే పరిస్థితి. ఈ భావనలో పట్టించుకోవడం అంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తిని పడుకోవాలా? కట్టమంచి చెరువులో మట్టి కావాలంటే ఎవరైనా ప్రజలు తీసుకువెళ్ళొచ్చు అని, కానీ దాంట్లో సగానికి పైగా మట్టి మీరు చేస్తున్న వెంచర్కే తోలుకున్నారు అని చెప్పనేసి అంటున్నారు. దాంట్లో నిజమెంత?